దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 86వ కీర్తన 17వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వారికి కూడా ఏదో ఒక విషయంలో సహాయము అవసరమే ఉంటుంది. ఈ మాసంలో కాలేజీలు, స్కూల్స్ ప్రారంభించబడతాయి. చదువుకునే వారికి ఆర్థికంగా అవసరతలు ఉంటాయి, వారికి సహాయం కావాలి. అలాగునే పొలం వేసే రైతులు పొలాన్ని దున్ని ఎదురు చూస్తూ ఉంటారు వర్షం కొరకు. పొలం వేయడానికి ఆర్థిక సహాయము వారికి అవసరం. ఉద్యోగాలు చేసే వారికి కూడా ఏదో ఒక విషయంలో సహాయము అవసరమే ఉన్నది. ప్రతి మనిషికి కూడా సహాయము అవసరమే ఉన్నది. ఆ సహాయము మనం పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నెహెమ్యా గారు యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయి గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినప్పుడు చాలా దుఃఖపడ్డాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ యెరూషలేము మరలా కట్టడానికి మనవి చేసినప్పుడు రాజుగారు పంపిస్తారు. యెరూషలేము ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సమకూర్చడానికి, ఆటంకాలు కలుగుతున్నప్పటికీ కూడా వెనుదిరగకుండా ప్రాకారాలు నిర్మిస్తూ గుమ్మాలు నిలబెడుతూ ఆ పనంతా చేస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా గారు అంటారు, దేవుని కరుణ హస్తము నాకు సహాయం చేసినందువలన అని మాట్లాడతారు. యెరూషలేము పట్టణము కట్టబడటానికి దేవుడు సహాయం చేశాడు. మనుషులందరినీ సమకూర్చాడు. ఆటంకాలు, బెదిరింపులు ఎదిరినప్పటికీ కూడా ఆ పట్టణము నిర్మించబడటానికి దేవుడు సహాయం చేసి కృప చూపాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో దేవుడు తగిన జ్ఞానం అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. కుటుంబ విషయంలో ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నావా? ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నావా? వాటిలో నుండి విడుదల పొందడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు కలుగుతున్న శోధన, బాధల్లో నుంచి విడుదల పొందినట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయితే నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే, దేవుని పాదాల చెంతకెళ్ళి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ విషయాలన్నీ ఆయనకు చెప్పగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసినప్పుడు ఆ తర్వాత నీకు ఆదరణ కలుగుతుంది. నువ్వు నెమ్మదిగా, ప్రశాంతంగా జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు నీ సహాయ విషయమై నీకు ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు సహాయం చేసి నిన్ను ఆదరించునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలైనా ఈ దినమంతా మీరు మాతో ఉన్నందులకే స్తోత్రం. మీ సహాయమును ప్రతి వారికి అనుగ్రహిస్తున్నారు కనుక స్తోత్రం. మీ సహాయం పొంది ప్రతి వారిని ఆదరిస్తున్నారు కనుక స్తోత్రం. ఈ మాటలు విని ప్రార్థనలోకి భవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.